హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్క ఫీల్ అవుతాను. ఇంకా మీ లైక్స్ కూడా నాకు ఒక బూస్టప్ లాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా నాకు ఒక సపోర్టర్ పెరిగారని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాను. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజు వీడియో అనమాట. మొన్న ఆదివారం రోజు వీడియో. ఇంకా లేచిన వెంటనే అదావిధిగా పనులు అవి చేసుకోవాలి కదా. ఆదివారం అంటేనే కొంచెం బద్దగండేలాగా స్టార్ట్ అవుతుంది. ఉదయం కొంచెం లేటుగా లేస్తామన్నమాట. అందులో పండగ పనులు ఉన్నాయి కదండి. ఇంకా ఆదివారం కొంచెం ఏమైనా కొన్ని పనులుంటే మిగిలిన బ్యాలెన్స్ పనులుంటే చేసేద్దాం కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాము. ఉదయం కొంచెం ఎప్పుడు నార్మల్ ఆదివారాల్లో కన్నా ఆ రోజు కొంచెం త్వరగానే లేచాను. ఎందుకంటే మేడ అది శుభ్రం చేయొచ్చు. ఇంకా పండగ కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం తొందరగా లేచి మా ఆయన్నైతే మేడపైకి పంపానమాట. అంటే మేడ సన్సైడ్లు అవి నేను కిందకి దిగి తుడవడం అది కుదరదనమాట. ఆయనే చేస్తారు, శుభ్రం చేస్తారు. అందుకని చెప్పి ఆయన అయితే వెళ్ళి సన్సైడ్ మీద ఉన్న మొత్తం అన్ని ఇంటి చుట్టూరు సన్సైడ్లు పెద్ద సన్సైడ్లు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా క్లీన్ చేయడానికి ఆయన అయితే వెళ్ళిపోయారు. తర్వాత నేను వచ్చి మేడంతా శుభ్రం చేస్తాను అని చెప్పి ముందైతే మా హస్బెండ్ పంపాను. ఇంక నేనైతే కింద ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను అనమాట. ఇంకా కింద ఎలాగో పాచిగుమ్మాలు అవి శుభ్రం చేసుకొని కొంచెం మెంతులు వాటర్ అవి తాగేసి మా ఆయనకు కూడా పట్టుకుని వెళ్ళి అప్పుడు చేసుకోవచ్చు పైన అని చెప్పేసి ఫస్ట్ అయితే కింద లోపలంతా కూడా శుభ్రం చేసేసుకొని ఇంకా వీధి గుమ్మం అది కూడా కొంచెం శుభ్రం చేసేసుకొని బ్రష్ చేసేసి చక్కగా మెంతులు వాటర్ తాగేసాను. ఫస్ట్ తాగేసిన తర్వాత మిగిలిన వాటర్ మెంతులు ఇంకా మా ఆయనకి పట్టుకుని వెళ్ళి పైకి ఇచ్చేసాను. ఆయన్ని కూడా తాగేయమని చెప్పి ఆయన సన్సైడ్లన్నీ క్లీన్ చేసేలోపు మేడంతా శుభ్రం చేసేసుకున్నాను. చూసారు కదా ఎన్ని ఆకులు ఉన్నాయో. ఇంకా మా లక్కోడైతే నా వెనకాల తిరుగుతూ డ్యాన్సులు కడుతూ ఇంకా ఈ కోతి చేష్టలన్నీ చేస్తూ ఉందనమాట. ఇంక నువ్వు అలా ఆడుకో అని చెప్పేసి ఇంక నేను మేడంతా శుభ్రం చేసేసుకున్నాను. ఆ పైన ఉన్న ఆకులు సన్సైడ్ల మీద కూడా అంతా ఆకు ఉంటుందండి. మొత్తం అంతా శుభ్రం చేసుకుని కిందకు వచ్చే టైంకి కరెక్ట్గా 10 అయిపోయిందనమాట మాకు. మేము ఏ టైంకి వెళ్ళానంటే నేను 8:30 ఆ టైంకి వెళ్ళాను అనమాట. నేను పైకి కరెక్ట్గా 10 అయిపోయింది. కిందకి వచ్చేటప్పటికి మొత్తం అదంతా శుభ్రం చేసుకుని ఆకులన్నీ 2 బస్తాలు 3 బస్తాల ఆకులు వచ్చినాయి అనమాట. అందుకని పండగ దగ్గర చేసి శుభ్రం చేసుకోవచ్చులే అని చెప్పేసి వదిలేసాము. కిందంతా క్లీన్ చేసుకున్నాం కానీ మేడ మట్టికి అలా వదిలేసాము. పండగ దగ్గర చేసి క్లీన్ చేసుకుంటే మళ్ళీ ఆకులు పడడం తగ్గుతుందనమాట. ఇప్పుడు ఆకు పడే సీజన్ ఎక్కువ ఉంటుందండి. ఇంకా మాకు దొడ్డేపు చూసారంటే ఇంకా మా ఇంటి వెనక భాగం అంతా కూడా ఆకులతోనే ఉంటుంది. డైలీ తుడుచుకోవాలి. మేడది కూడా డైలీ తుడవడం అది అవ్వదు కదా. అందుకని చెప్పి పండగ దగ్గర చేసి తుడుచుకుంటే ఆకులు అనేవి కొంచెం రాలడం కూడా తగ్గుద్ది. ఇంకా నీట్గా ఉంటుంది పండగ టైంకి అని చెప్పేసి పండగ దగ్గర చేసి మేడంతా శుభ్రం చేసుకున్నాం అనమాట. ఇంకా కిందకి వచ్చేటప్పటికి 10 అయిపోయిందని చెప్పాను కదా. ఒక పక్క లక్కోడికి వేడి నీళ్ళు పెట్టేశాను స్నానానికి. ఇంకా పాలు కాసేసి ఫస్ట్ మా ఆయనకి మా లక్కోడికి పాలు ఇచ్చేసాను. నేనైతే కొంచెం వేడిగా కాఫీ పెట్టేసుకున్నాను. తాగేసిన తర్వాత ఇంకో పక్క చట్నీకి పోపు వేపేసి ఇడ్లీ కూడా వేసేసాను అనమాట. ఇంకా ఈలోపు మా లక్కోడికి నీళ్ళు కూడా కాగిపోయాయి. లక్కోడికి స్నానం అది చేయించేసాను. ఇంకా హెయిర్ కట్ కూడా నేనే చేశానండి. ఎప్పుడు బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి ఫ్రంట్ మట్టికే కట్ చేయించేదాన్ని అనమాట. బ్యాక్ సైడ్ అంతా హెయిర్ అలా ఉంచేసి ఫ్రంట్ కళ్ళల్లోకి పడిపోతుంది కదా, ఆ కళ్ళల్లో హెయిర్ అంతా కూడా కట్ చేయించేదాన్ని. ఆ ఫ్రంట్ కట్ చేయడానికి 50 రూపీస్ తీసుకునేవారు. అంటే వాళ్ళ ఛార్జెస్ వాళ్ళు తీసుకునేవారు, తప్పులేదు. నాకు ఎందుకో వేస్ట్ అనిపించింది. ఎందుకు 50 రూపీస్, అదేదో నేనే కట్ చేస్తే పోయేది కదా అని చెప్పేసి కూర్చోబెట్టి నెమ్మదిగా మళ్ళీ కొడుకు హెయిర్ కట్ చేసేసాను అనమాట. ఫ్రంటే కదండి, నార్మల్గా వాళ్ళు ఎలాగో కట్ చేసి ఉన్న దాన్నే పెరిగిపోయిన దాన్నే మనం కావాల్సిన సైజులో కట్ చేసుకోవడమే. ఎంత కావాలంటే అంత హైట్ కట్ చేసేసుకోవడమే అనమాట. రౌండ్గా ఫ్రంట్ మట్టికే కట్ చేశాను. సేమ్ అక్కడ బ్యూటీ పార్లర్లో ఎలా కట్ చేశారో సేమ్ నేను కూడా అలాగే కట్ చేశాను. దాంట్లో ఏం తేడా అని అనిపించలేదు. బాగానే వచ్చింది హెయిర్ కట్ అయితే. అదే పెద్ద కటింగ్ ఏం కాదు కదా, ఫ్రంట్ ఒకటే కాబట్టి పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇంక తర్వాత తలస్నానం అది చేపించేసి నా కొడుకు
టిఫిన్ అయితే తినిపించేసాను. నేను టిఫిన్ తిన్న పడుకుంటాను, నాకు చలేస్తుంది అంటుంది. వేడి నీళ్ళతోనే చేసింది స్నానం, కానీ శీతాకాలం కదండి, తల స్నానం చేసేటప్పటికి నిద్ర వచ్చేస్తుంది పిల్లలకి. వద్దు పడుకోకు, టిఫిన్ తినేసిన తర్వాత పడుకో అని చెప్పాను. ఇంకా టిఫిన్ తినేసాక ఆగుతారా పిల్లలు, బయటికి వెళ్ళి ఆడుకుంటాను అని చెప్పేసి మా పక్కింటికి వెళ్ళిపోయిందనమాట. అక్కడ వాళ్ళకి 2 అబ్బాయిలు ఉంటారు, వాళ్ళతో బాగా ఆడుతుంది. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటానంటే సరే వెళ్ళి ఆడుకో, నేను ఈలోపు వంట కూడా చేసేస్తానని చెప్పి లక్కోడిని అలా సరదాగా బయటికి పంపించాను. అంటే మా పక్కింటికే వెళ్తుందండి, అప్పుడప్పుడు నేను చూసుకుంటూ ఉంటాను, ఇంకా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారనమాట. వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటారు కాబట్టి పంపిస్తాను, లేదు అంటే అసలు బయటికి పంపించను అనమాట. వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది, ఇంకా లేకపోతే ఇంటికి వచ్చేస్తుంది తప్ప ఇంకెక్కడికి వెళ్ళదన్నమాట. లేదు అంటే వాళ్ళ అబ్బాయిలే, ఆ 2 అబ్బాయిలు అని చెప్పాను కదా, వాళ్ళే తీసుకొచ్చి ఇంటికి దిగబెట్టేసి వెళ్తారు. పెద్దమ్మ ఇదిగో చెల్లి వచ్చేసింది అని చెప్పి నా దగ్గర దింపేసి వెళ్తారనమాట. అందుకని కొంచెం పర్వాలేదు, వాళ్ళతో ఆడుకుంటుంది. నాకు కూడా ఇంకా ఈలోపు వంట అయిపోతుంది కదా, ఇంకా టకటకా వంట అయితే మొదలు పెట్టేశాను. నేను కూడా ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ తినేటప్పటికే 11 అయిపోయింది నాకు. ఈ పనులన్నీ చేసుకొని స్నానం చేసి టిఫిన్ తినేటప్పటికి ఇంకా పైనంతా శుభ్రం చేసాం కదా, ఇంకా స్నానం చేస్తే కానీ టిఫిన్ అస్సలు తినబుద్ధి వేయలేదు. అందుకని చెప్పి ఫస్ట్ ఇంకా స్నానం చేసేసి అప్పుడు టిఫిన్ తిన్నాను అనమాట. లేకపోతే నాన్ వెజ్ ఉండే టైంలో ఎందుకో స్నానం చేసినా అంటే వంట చేసేటప్పుడు కొంచెం చేపలు కానీ ఇలా సొరపిడుపు కానీ చేసేటప్పుడు నాకు స్నానం చేసి చేయాలంటే మళ్ళీ ఆ స్మెల్లే వస్తూ ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేస్తాను. కానీ ఇంకా పైన అంతా శుభ్రం చేసుకున్నాను. పైన మేడ మీద అంతా కూడా మా తిల్లికాడి కిచ్చీలు ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి ఇంకా అదంతా శుభ్రం చేసేటప్పటికి నాకు కొంచెం చిరాగ్గా అనిపించింది. ఇంకా స్నానం చేసేసి వంట మొదలు పెట్టాను అనమాట. ఇంకా టిఫిన్ తినేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజు ఉదయం చేపలావిడైతే వచ్చింది. చేపలావిడ వస్తే పచ్చిరొయ్యలు ఇచ్చుకుందాము అనుకున్నాము, కానీ సొరలు తెచ్చిందనమాట. సొర తీసుకోండి బాగుంటుంది ముదర చేప అని చెప్పి తీసుకోమంటే ఇంకా సరే తీసుకుందాము అని చెప్పి 2 చేపలు అయితే తీసుకున్నాము. 2 సొర చేపలు మాకు 400 పడ్డాయి అనమాట. పెద్ద పెద్ద చేపలే బాగున్నాయి. ముదర చేపలు అనమాట. కర్రీ బాగుంటుంది. లేత చేపలు అనుకోండి కొంచెం జిగురుగా ఉంటుంది కర్రీ. ముదర చేప అనుకోండి పొడి పొడిలాడుతూ, సొరపిట్టు చాలా బాగుంటుంది. ఇంకా సొరపిట్టు అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా వండుకుంటారు. మేమైతే ఇలా వండుకుంటాం అనమాట. నేను ఆల్రెడీ సొరపిట్టు చాలా వీడియోస్ పెట్టాను మన ఛానల్లో, అందుకే పెద్దగా ఏమీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ర్యాండమ్గానే చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ 2-3 వీడియోలు ఉంటాయండి. పాత వీడియోస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంటుంది, ఇంకా ఈ మధ్యన తీసిన వీడియోస్లో కూడా మ్యాక్సిమం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ర్యాండమ్గా వీడియో తీసాను అంతే. ఏమేమి వేసాను ఏంటి అనేది చెప్పి నేను చూపించలేదనమాట, నార్మల్గా ఉండేసాను. అప్పటికి లేట్ అయిపోయిందనమాట నాకు వంట కూడా. నేను టిఫిన్ తినేటప్పటికే 11:30 అలా అయిపోయింది. ఇంకా టకటక అన్నం ఒక పక్క కుక్కర్లో పెట్టేశాను, ఇంకో పక్క ఉల్లిపాయలు కోసుకుని చేపలు ఉడకబెట్టి దాన్ని పొట్టు తీసి శుభ్రం చేసే టైంకే చాలా టైం పడుతుంది. దానికి ప్రాసెస్ ఎక్కువేనండి, కానీ టేస్ట్ అదిరిపోతుంది. ఆ టేస్ట్ గురించి మనం ఎంత కష్టపడినా పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. ఈ కర్రీ తినడం మా అత్తయ్య గారింటి సైడ్ తక్కువ అనమాట. మా అత్తయ్య గారు వాళ్ళు వండుకోరు, వేడి చేస్తుంది సొరపిట్టు అని చెప్పేసి చాలా తక్కువగా వండుకునేవారు. కానీ మా ఇంటి దగ్గర సొరపిట్టు అంటే స్పెషల్ అనమాట. మా తాతయ్య గారికి చాలా ఇష్టం. ఇంకా సొర తెచ్చారంటే స్పైసీగా పిట్టు చేసేది మా నాన్నమ్మ, ఇలాగే చేసేది. నేను కూడా మా నాన్నమ్మని చూసే నేర్చుకున్నాను ఈ సొరపిట్టు పెట్టడం. మా నాన్నమ్మని బీట్ చేయకపోయినా నేను కూడా బాగానే పెడతాను, చాలా బాగుంటుంది కర్రీ. మా ఆయనకి చాలా ఇష్టం నేను వండిన సొరపిట్టు అంటే. ఫస్ట్లో అసలు తినేవారు కాదు, సొరపిట్టు వేడి చేస్తుంది అన్న భ్రమలో ఉండిపోయేవారు అనమాట. వేడేం చేయదు, తిని చూడండి అని చెప్పి నేనే బలవంతంగా అలవాటు చేశాను. ఫస్ట్లో అయితే కొంచెం కూర వేసేసేదాన్ని, కూర తినండి చారు వేసుకుని చక్కగా కూర నంచుకొని తినండి బాగుంటుంది, అలా అయితే వేడి చేయదని చెప్పి అలవాటు చేశాను. అలా అలవాటు అవ్వడం ఇప్పుడు మొత్తం అన్నం అంతా కూరతోనే తింటారు, చారు అస్సలు వేసుకోరు. రసం కానీ పచ్చి పులుసు కానీ చాలా బాగుంటుంది ఈ సొరపిట్టుకి కాంబినేషన్. కానీ చేపలు చేయడమే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. అంటే పైన పొట్టంతా పొట్టు కాదు, ఐ మీన్ తొక్క అనమాట. అంటే సొర మీద నల్లగా ఉంటుంది కదా, సొర చేప మీద పై తొక్క అంతా తీసేయాలి. ఉడికిన తర్వాత అది అంటే విడిగా వచ్చేస్తుంది అనమాట. క్లీన్ చేసుకునేటప్పుడు చేప ఉడికిపోయిన తర్వాత మనకి పై తొక్క అనేది మనం తీసుకుంటే వచ్చేస్తుంది. కాకపోతే దాన్ని చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే చేప ఆల్రెడీ ఉడికిపోతుంది కాబట్టి మనకి విడిపోతూ ఉంటుంది. ఆ విడిపోకుండా మొత్తం చేపని
వేస్ట్ అవ్వకుండా పై పొట్టు నెమ్మదిగా తీయాలి. క్లీన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా క్లీన్ చేయాలి. అదొక్కటే కొంచెం అలవాటు అంటే కొంచెం కొత్తగా చేసే వాళ్ళకి అలవాటు అవ్వదు. అలా నెమ్మదిగా అలవాటు అయ్యే కొద్దీ ఈజీ అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ మా నాన్నమ్మ ఎలా క్లీన్ చేసేదో, వంట ఎలా చేసేదో దగ్గరుండి చూసేదాన్ని. అలా అలవాటు అయిందనమాట. మా నాన్నమ్మ క్లీన్ చేయడం దగ్గర నుంచి వంట మొత్తం సొర తెచ్చారంటే తాతయ్య గారు, మా నాన్నమ్మ ఆ కూర అంతా మా నాన్నమ్మ చెయ్యాలి కంపల్సరీ. మా నాన్నమ్మ చెయ్యి పడలేదంట, కూర బాగాలేదని ఇవ్వరు మా తాతయ్య గారు. మా నాన్నమ్మకి ఎప్పుడైనా బాగోకు చేయలేదు అంటే, ఈ కూర ఎవరు చేశారు, నువ్వు చేయలేదు కదా అనేవారు మా తాతయ్య గారు. అలా తెలిసిపోయేది అనమాట మా తాతయ్య గారికి మా నాన్నమ్మ టేస్ట్. అంటే మా నాన్నమ్మ చేతి వంట అలవాటు అయిపోయింది దానికి. ఏమైనా కొన్ని స్పెషల్స్ అంటే నాన్ వెజ్లో స్పెషల్స్ తెచ్చుకునేటప్పుడు మాత్రం మా నాన్నమ్మే ఉండాలి కంపల్సరీ. పీతలు, సొర్ర, ఇంకా చేపలు ఇలా తెచ్చుకునేటప్పుడు మా నాన్నమ్మనే వండమనేవారు అనమాట. నానమ్మ కానీ వండకపోయిందా అయిపోయిందేమో నానమ్మ పని. కానీ అప్పుడు మా నానమ్మ వండే టేస్ట్ వేరే లెవెల్ అండి. చాలా బాగుండేది. మరి మా తాతయ్య గారికి అంత నచ్చేసింది అంటే మా నానమ్మ వంట బాగుంటుంది కాబట్టే కదా మా నానమ్మనే ప్రత్యేకంగా చేయమనేవారు. అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయిలేండి. ఇంకా నేనైతే వంట అయిపోయింది కదా, భోజనం అయితే తినేసాము. వేడివేడిగా సొరపెట్టు ఇంకా రసం వేసేసుకొని భోజనం చేసేసిన తర్వాత మిషన్ అయితే కుట్టుకుంటున్నాను. మిషన్ కుట్టుకోవడం పాపం మలక్కోడికి ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. మలక్కోడి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం నేను మిషన్ కుట్టుకోకూడదు. మిషన్ ఎక్కానా ఏదో ఒకటి చేయమంటుంది అనమాట. అమ్మ నాకు కేక్ కావాలి, కేక్ కావాలి, కేక్ కావాలి, కేక్ కావాలని ఒక్కటే మొంకు పట్టు కూర్చుంది. ఇంకా ఏం చేస్తాం, కుట్టనిచ్చేలా లేదు. అదేదో కేక్ చేసేసి అప్పుడు కుట్టుకోవచ్చులే అని చెప్పేసి ముందు వెళ్ళి కేక్ చేసేసాను. ఈ ప్రాసెస్ అంతా నేను షార్ట్ వీడియోలో పెట్టానండి. మళ్ళీ అంటే దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనట్టుంది. నేను ఇంకొకసారి కేక్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేక్ అయితే చాలా బాగా బేక్ అయింది, చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందనమాట. ఇంకా కేక్ అయితే కట్ చేసేసి మళ్ళీ కొడుకైతే ఇచ్చేసాను. చల్లారే వరకు కూడా నా బుర్ర తినేసిందండి. మిషన్ కుట్టుకున్నానే కానీ అది ఎప్పుడు చల్లారుతుంది, ఎప్పుడు తినాలి అని చెప్పి ఒక్కటే ప్రశ్నల పుట్ట అనమాట. ఇంకా చల్లారిన వెంటనే ఫస్ట్ అయితే మలక్కొడిని కాకేసి చక్కగా ఇచ్చేసాను. ఆ కేక్ బ్యాటర్తోనే కొంచెం బ్యాటర్ ఉంటే గుంటు పొంగనాలు ప్యాన్లో ట్రై చేశాను. అవి కూడా బాగా వచ్చాయి. ఇంకా కేక్ ప్రాసెస్ అంతా నేను ఇంకొకసారి క్లియర్గా వీడియో తీసి పెడతాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను కేక్ ప్రాసెస్. ఈసారి ఇంకా క్లియర్గా తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. చాలా ఈజీయేనండి, పెద్ద ఏం కష్టమేం పడక్కర్లేదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంక నేనైతే మిషన్ కుట్టుకోవడం అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఈవినింగ్ పనులు ఉంటాయి చేసేసుకున్న తర్వాత ఇంక డిన్నర్కి రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసి కొంచెం సేపు లక్కోడిని అయితే చదివించానమాట. చదివించి ఎక్సర్సైజ్ చేయించి ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత రైస్ కుక్కర్ కూడా వచ్చేసింది. ఏదైనా ఈ శీతాకాలంలో అప్పటికప్పుడు వేడివేడిగా వండుకుని తింటే ఎంత బాగుంటుందో కదా. ఉదయం వండిన సొరపిట్టు అయితే ఉంది కదా, వేడివేడిగా అన్నం పెట్టుకుని తింటే ఆహా అదిరిపోయింది. ఇంకా రసం వేసుకుని చక్కగా భోజనం లాగించేసాను. తర్వాత కొన్ని సామాన్లు ఉంటే తూమేసుకొని గ్యాస్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని ఇంకా కుట్టిన డ్రెస్కి ఫైనల్ టచ్ ఇచ్చేసి ఇంకా డ్రెస్ పక్కన పెట్టేసి వెళ్ళి పడుకోవాలి. ముందు మీ కమెంట్స్కి రిప్లై ఇచ్చి పడుకోవాలి. ఇంకా పడుకునే ముందు మెంతుల వాటర్ అయితే నానపెట్టేసుకొని నేను కూడా ఒక లోట అంటే 1/2 లీటర్ హాట్ వాటర్ పెట్టుకుని తాగేసి మీ కమెంట్స్కి రిప్లై ఇచ్చి ఏమైనా కొంచెం రీల్స్ ఏమైనా చూడాలి అనిపిస్తే కొంతసేపు నా మైండ్ రిలాక్సేషన్ కోసం చూసి అప్పుడు పడుకుంటాను. పడుకునేటప్పటికి 11:30, 11 అలా అవ్వచ్చు అనమాట. ఏమైనా ఎడిటింగ్ పనులుంటే ఇంకా లేట్ అవ్వచ్చు. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.